హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీలో భాగంగా సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి మొత్తం ఈ వీడియోలో వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మిగతా సబ్జెక్టులకి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టైనటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వేళ్లతో వస్తువులను పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏది అనేసి అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి వికాసం వచ్చేసి సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశగా సాగుతుంది. పిల్లలు వచ్చేసి ఒక వస్తువును పట్టుకోవడానికి ఫస్ట్ మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత వేళ్ల సహాయంతో పట్టుకోగలిగితే దాంట్లో ఉండేటటువంటి వికాస సూత్రం ఏది అంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి సాంశీకరణము. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అంటే సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి శక్తి వేగ పరీక్షలు అండి. ఇక్కడ ఏమడిగారు? క్రింది వానిలో సమాధానాలు రాసేటటువంటి కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. సో ఆన్సర్ వచ్చేసి ప్రవర్తన సమస్య అండి. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి గదిలో ఉండేటటువంటి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు అనమాట. సో ఈ సమస్య ఏంటి అంటే ప్రవర్తన సమస్య. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏది? సో ఉత్తేజం అండి. పిల్లలలో మొట్టమొదట ఏర్పడేటటువంటి భావోద్రేకం వచ్చేసి ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించటం అనేది ఏ పరిశీలన అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన అండి. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరిగితే దాన్ని ఏమంటామంటే సంచరిత పరిశీలన అంటారండి. నెక్స్ట్ వచ్చేసి అసంచరిత పరిశీలన అంటే ఏంటంటే ఇక్కడ దూరంగా నిలబడి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళను దూరంగా నిలబడి పరిశీలించినట్లయితే దాన్ని అసంచరిత అంటారండి. అలాగే నియంత్రిత పరిశీలన అంటే కొంతమందిని తీసుకొని ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళని నియంత్రిస్తూ వాళ్ళని క్వశ్చన్స్ అడిగి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన విషయాలను కానీ అడిగితే దాన్ని వచ్చేసి నియంత్రిత పరిశీలన అంటారు. వాళ్ళతో కలిసి తిరుగుతూ ఆలోచిస్తే వాటిని సంచరిత పరిశీలన అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందించేటటువంటి ఆత్మభావన ఏది? ఆన్సర్ వచ్చేసి ఆదర్శ ఆత్మభావన అండి. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు ఇవన్నీ చదవడం ద్వారా పిల్లలలో ఏర్పడేటటువంటి ఆత్మభావన ఏది అంటే ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్,
గణితము విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు వచ్చేసి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీనా లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అయితే అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ అండి. మనకు 2 పాజిటివ్ అంటే 2 ఇష్టమైతే, అంటే ఎంపీసీ అంటే ఇష్టమే, అలాగే బైపీసీ అంటే ఇష్టమే, కానీ ఏది ఎంపిక చేసుకోవాలో అతను సంఘర్షణకు గురి అవుతున్నాడు అనమాట. 2 పాజిటివ్ అయితే ఉపగమ అని పిలుస్తాము. ఒక స్టేట్మెంట్ మనకి ఇష్టమయ్యి ఇంకొకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార, అలాగే 2 ఇష్టం లేదు అంటే పరిహార. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే 2 ఇష్టము అలాగే 2 ఇష్టం లేదు అనేటటువంటి దాంట్లో మనకు ఉపగమ పరిహార అనేది మనము సంఘర్షణ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇష్టమే కాబట్టి ఏమంటాము? ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సార్వత్రిక భాషా విభాగం అండి. నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి విభాగం వచ్చేసి సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను వచ్చేసి గట్టిగా పిచ్కేసి కొట్టడంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి విస్థాపనం అండి. విస్థాపనం. ఇక్కడ మనకు మొదటి బంతికి అవుట్ అయినటువంటి సాగర్ వచ్చేసి కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్కేసి కొట్టడంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం, అంటే దాని మీద అవుట్ అయిపోయాను అనేటటువంటి దాంట్లో భాగంగా అతను వచ్చేసి బ్యాట్ని గట్టిగా కొడుతున్నాడు, అంటే దాని కోపాన్ని బ్యాట్ మీద చూపిస్తున్నాడు. సో అది ఏ రక్షణ తంత్రం అవుతుంది? విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో ఆన్సర్ వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అండి. వ్యక్తి యొక్క విశ్వసనీయత అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు అనేసి లక్షణం కాదండి. అభ్యాసనం అనేది మనకు ప్రయోజనాత్మకమైనది, అలాగే అభ్యాసనం వచ్చేసి మనకు గమ్య నిర్దేశకమైనది, అభ్యాసనం సార్వత్రికమైనది. ఇవన్నీ మనకు అభ్యాసనానికి సంబంధించినటువంటి లక్షణాలు. కానిది ఏది అంటే అభ్యాసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి 3 అండి. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామంటే ఉద్దీపన విచక్షణ అంటారండి. అంటే ఒక ఉపాధ్యాయుడు అరిచాడని అందరి ఉపాధ్యాయుల మీద కూడా భయపడుతూ ఉంటే దాన్ని వచ్చేసి ఉద్దీపన సామాన్యీకరణ అంటాము. ఇక్కడ ఏంటి, ఒక ఉపాధ్యాయుడే దండించాడు, ఆ ఉపాధ్యాయుడిని చూస్తే మాత్రమే భయం వేస్తుందన్నమాట, మిగతా వాళ్ళతోటి బాగానే ఉంటుంది. సో కాబట్టి ఇటువంటిది ఏమవుతుంది అంటే ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ప్రశ్నించడం అండి. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయికి చెందినటువంటి మానసిక ప్రక్రియ ఏది అంటే ప్రశ్నించటం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరణకు చెందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆల్బర్ట్ బండూరా ఉండారు కదా, సో ఇతను వచ్చేసి 3 రకాలైనటువంటి పునర్బలనాలను అయితే వర్గీకరించారు.
సో దాంట్లో లేనిది వచ్చేసి నిరంతర పునర్బలనం అండి. సో ప్రత్యక్ష పునర్బలనము, అలాగే పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనము, స్వీయ పునర్బలనం ఇవన్నీ ఉన్నాయి. సో చెందనిది ఏది అంటే నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకొస్తుందన్నమాట, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఏది అనేసి అడుగుతున్నారు. సో దీనికి కారణం వచ్చేసి పురోగమన అవరోధం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని చదివాడండి. కాకపోతే ఇక్కడ సైకాలజీ రాస్తుంటే ఫిలాసఫీ గుర్తొస్తుంది అనమాట. దాన్ని ఏమంటాము? పురోగమన అవరోధము. అంటే ఫస్ట్ ఏదైతే చదివామో అది గుర్తొస్తుంటే దాన్ని పురోగమనం అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనం అంటే సెకండ్ది చదివినప్పుడు సెకండ్ది గుర్తొస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటామండి. ఒక చిన్న లాజిక్ అయితే గుర్తుపెట్టుకొని ఆన్సర్ అయితే చేయండి. ఫిలాసఫీని కదా ఫస్ట్ చదివింది, సో కాబట్టి అది పురోగమనం అవుతుంది. లేదు సైకాలజీ గుర్తొస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాము? తిరోగమనము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అయితే అతని పొదుపు గణన ఎంత అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 40% అండి. 40% పొదుపు గణన అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏదండి? అభ్యాసన వచ్చేసి స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? సో సంశ్లేషణ అండి. సంశ్లేషణ వచ్చేసి మనకు భావావేశ రంగానికి చెందినది కాదు. భావావేశ రంగంలో వచ్చేసి మనకు గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సంశ్లేషణ వచ్చేసి భావావేశ రంగాన్ని కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పతిష్టమవుతుంది అనేది ఏది? అది వచ్చేసి ఉపయోగిత నియమం అండి. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పతిష్టమవుతుంది అనేది ఏంటిది అంటే ఉపయోగిత నియమము. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యాసన లోపము. మనకు డిస్లెక్సియా అంటే ఏంటంటే పఠన సంబంధ లోపం అండి. పఠన సంబంధ లోపము. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆన్సర్ వచ్చేసి అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుందండి. సమీకృత ప్రకల్పన యందు అంటే మనకు సమీకృత అంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి సంబంధించి, ప్రకల్పన అంటే ప్రాజెక్టుల యందు విషయ సమాచారం ఎలా ఉంటుందంటే అనేక సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైనటువంటి ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ప్రవచనాలు చూసుకున్నట్లయితే పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. అలాగే ఆప్షన్ 2 పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. ఆప్షన్ 3 పిల్లలు తమ ఆలోచనలు ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. అలాగే పిల్లలలో స్వీయ అభ్యాసనం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు వ్యతిరేక ప్రవచనం ఏది అండి? ఫస్ట్ అండి, పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే పరిమితం అవుతారు అనేసి మనకు వ్యతిరేకమైనటువంటి ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? సో ఆన్సర్ వచ్చేసి బోధనా పరిపక్వతల మధ్య సంబంధం అండి. మనకు జీన్ పియాజే అలాగే బ్రూనర్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క బోధనా ప్రక్రియలలో విభేదించినటువంటి ప్రధాన అంశం వచ్చేసి బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది? చివరి సోపానం వచ్చేసి మనకు పునర్విమర్శ అండి. పునర్విమర్శ మనకు అంత రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం, అంటే కరెక్టా కాదా అని చెక్ చేసుకునేది మనకు చివరి సోపానం అండి. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది అంటే పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్తిత్వ అనుభవం, మనకు అధిక మూర్తిత్వ అనుభవం అనేది ఎటువంటి వాటి ద్వారా జరుగుతుంది అంటే జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం అండి. ఇక్కడ మ్యూజియం నందు పరిశీలిస్తే దానికి మనకు అంతగా అనుభవం అనేది ఉండదు. నీటి ఏనుగుల అనుకరించడం కాదు, అలాగే పత్రికలో నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం వల్ల కూడా మనకి ఎటువంటి అనుభవం అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా మనకు జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం వల్ల అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలు తెలుస్తాయి కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిత్వం అనుభవం అనేది మనకు దేని ద్వారా లభిస్తుంది అంటే జంతు ప్రదర్శనలో ఉండేటటువంటి నీటి ఏనుగును పరిశీలించడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? సో ఫస్ట్ వచ్చేసి మంత్రణ ప్రక్రియలో మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవాలండి. మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవడము మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? సో జ్ఞాన నిర్మాణం అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రాధాన్యత అంశం ఏది అంటే జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆన్సర్ వచ్చేసి అన్వేషణ మరియు అనుభవం ద్వారా అండి. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వచ్చేసి వేటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అంటే అన్వేషణ మరియు అనుభవాల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడేటటువంటి వికాస దశ ఏది? ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశనండి. పూర్వ బాల్య దశను వచ్చేసి మనము వాగుడుకాయ దశగా చెప్పడం జరుగుతుంది. జగడగొండ్ల దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ అండి. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని వాగుడుకాయ దశ అంటారు కదా. సో వాగుడుకాయ దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అలాగే జగడగొండ్ల దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. సో ఇది వచ్చేసి వ్యక్త్యంతర ప్రజ్ఞ అండి. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులు అంటారు అంటే వ్యక్త్యంతర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏది? సో ఇది స్వతంత్ర చరం అండి. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏది అంటే స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉండేటటువంటి సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి పరిహార. ఎందుకంటే లేదు, ఇది కూడా నెగిటివ్. ఇక్కడ తిట్లు తినాలని కూడా లేదు, సో ఇది కూడా నెగిటివ్ అనమాట. సో రెండు నెగిటివ్లు వస్తే మనకేమవుతుంది పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుందన్నమాట. ఇందులో ఇమిడి ఉండేటటువంటి వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. మనకు వికాస సూత్రం ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక్క క్వశ్చన్ అయినా కంపల్సరీ క్వశ్చన్ పేపర్లో ఉండి తీరుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తూ ఉంటుంది. పిల్లలలో భాషా వికాసం వచ్చేసి మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏదండి? వికాసం వచ్చేసి ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కారకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి పరిసరాలండి. వ్యక్తి యొక్క సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కారకం ఏది అంటే పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవటానికి అవసరమయ్యేటటువంటి ప్రజ్ఞ ఏది? సో ఇది వచ్చేసి అమూర్త ప్రజ్ఞ అండి. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడంలో అవసరమయ్యేటటువంటి ప్రజ్ఞ ఏది అంటే అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సామర్థ్యం అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో ఇక్కడ మనకు సామర్థ్యం అనేసి ఇచ్చారండి. సామర్థ్యం అనేది దేంట్లో ఉంటుంది? శ్రమించడం మరియు న్యూన్యత. శ్రమించడం, న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఈ సందర్భంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, తదాత్మీకరణ. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన యొక్క స్నేహితుడు కలెక్టర్ అయినందుకు సంతోషపడుతూ ఉన్నాడనమాట. సో ఈ సందర్భంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏదంటే తదాత్మీకరణము. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అండి. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది అంటే సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన సహిత మరియు నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నిబంధన సహిత అలాగే నిబంధన రహిత ప్రతిచర్యలు వచ్చేసి దేని ఆధీనంలో జరుగుతాయి అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే అందులో ఉండేటటువంటి అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి అడిగారండి. సో ఇది వచ్చేసి అనుకూల బదలాయింపు అండి. మనకు హార్మోనియం వాయించడంలో అంటే ఇవి రెండు కొంచెం అటు ఇటు సిమిలర్గా ఉంటాయి కాబట్టి అది అనేది ఆ అభ్యాసనం అనేది మనకు ఉపయోగపడితే దాన్ని ఏమంటాము? అనుకూల బదలాయింపు. హార్మోన్ వాయించడం నేర్చుకున్న వ్యక్తికి పియానో వాయించడంలో నేర్చుకోదలిస్తే ఉండేటటువంటి అభ్యాసన రకం ఏంటి? అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసినటువంటి ప్రయోగంలో 20 నిమిషాల అనంతరము ప్రయోజనికి ఉండేటటువంటి విస్మృతి శాతం ఎంత అనేది ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి 30 నుంచి 50 వరకు అండి. 30 నుంచి 50 వరకు. సో ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరము ప్రయోజనికి ఉండేటటువంటి విస్మృతి శాతం ఎంత అంటే 30 నుంచి 50% వరకు. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీలుగా గుర్తించుకుందనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి స్మృతి రకం ఏది అనేసి అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి అండి. లత వచ్చేసి రకరకాల త్రిభుజాలను గీస్తుందనమాట. గీసి అలాగే వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలో కోణాల మొత్తం అంటే మొత్తము 180 డిగ్రీలని గుర్తుంచుకుంది. సో దీన్ని ఏమంటాము? క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం ఏది? మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం.
సో ఇది వచ్చేసి రక్షణ అవసరం అండి. మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం ఏది అంటే రక్షణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భావావేశ రంగమునకు చందనిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో సునిశ్చితత్వం అండి. భావావేశ రంగానికి సునిశ్చితత్వం అనేది చెందింది కాదు. ఇక్కడ గ్రహించడము, శీలస్థాపన, వ్యవస్థాపన ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరికాని ప్రవచనం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యాసనం వచ్చేసి గమ్య నిర్దేశకమైనది, అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ, అలాగే అభ్యాసనం ఒక వయసుతో ఆగిపోతుంది అని ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు సరికానటువంటి ప్రవచనం. ఎందుకంటే అభ్యాసం అనేది మనకు ఏ వయసులో అయినా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనలతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. సో దీనికి కారణం ఏది అని అడుగుతున్నారండి. దానికి కారణం వచ్చేసి ఉద్దీపన సామాన్యీకరణ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఒకరు శిక్షిస్తే వాళ్ళంటేనే భయపడితే దాన్ని విచక్షణ అంటాము. ఒకరు శిక్షిస్తే భయపడి మిగతా వాళ్ళు కూడా శిక్షిస్తారని భయపడుతూ ఉంటే దాన్ని ఏమంటాము? ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? సో పోల్చడం అండి. వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది అంటే పోల్చటం. నెక్స్ట్ క్వశ్చన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బండూరా అండి. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలను చేసి తన సిద్ధాంతమును వివరించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యాసన కొత్తగా నేర్చుకున్న అంశాల ఆధరణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం అండి. గత అభ్యాసన కొత్తగా నేర్చుకునేటటువంటి అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? పురోగమన అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రకుని విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రతిపాదనపై నిర్మించబడినటువంటి మంత్రణం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశిక మంత్రణం అండి. మంత్రకుని యొక్క విస్తృత అనుభవము, నైపుణ్యాలు వచ్చేసి మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయి అనేటటువంటి ప్రాతిపదిక పైన నిర్మించబడ్డ మంత్రణం ఏది అంటే నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ క్వశ్చన్, సంవృద్ధిమత్వం వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమము. సో ఇది వచ్చేసి ప్రతిభావంతులైనటువంటి పిల్లలకండి, ఎన్రిచ్మెంట్ ఎడ్యుకేషన్. సమృద్ధిమత్వము వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమము అంటే ప్రతిభావంతులైనటువంటి పిల్లల కోసము. నెక్స్ట్ క్వశ్చన్, కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులు స్వయంగా నేర్చుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలండి. కృత్య నిర్వహణకు సంబంధించి అంటే మనకి ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం ఏది అంటే విద్యార్థులకు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం అనేది తయారు చేయబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్డేల్ అనుభవశంకు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాలకి సరైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి.
సరి అయిన క్రమం వచ్చేసి ఫస్ట్ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలకైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలకు, తర్వాత నాటకీకరణ అనుభవాలు, లాస్ట్లో వచ్చేసి క్షేత్ర సందర్శనలు అధ్యయన పర్యటనలు అండి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువ ఆధారంగా మూర్త నుంచి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాల క్రమం వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది వచ్చేసి అనుభవాల ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలు, నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు, అలాగే క్షేత్ర సందర్శనలు అధ్యయన పర్యటనలు అండి. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిరక్షణ దినము నవంబర్ 20 అండి. బాలల హక్కుల పరిరక్షణ దినాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనకు భారత్వం ఎంత? సో 20% అండి. నిర్మాణాత్మక మదింపులో వచ్చేసి పిల్లల భాగస్వామ్యానికి అలాగే ప్రతిస్పందనకు ఉండేటటువంటి భారత్వం ఎంత అంటే 20%. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఏది అనేసి అడిగారు. భావన కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్రను ముడిపెట్టరాదు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం రాయండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ మనకు అభ్యాసన క్రమంలో ఫస్ట్ అవసరం అనేది ఏర్పడాలి. నెక్స్ట్ లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. మనకు అవసరం అనేది ఏర్పడిన తర్వాత ఆ లక్ష్యాన్ని నిర్ధారించుకోవటము. నెక్స్ట్ వచ్చేసి లక్ష్య స్థానంలో ఎదురైన అవరోధనలు అధిగమించి సర్దుబాటు చేసుకోవాలి. లాస్ట్ది వచ్చేసి గమ్యాన్ని విజయవంతంగా చేర్చుకోవడం అండి. అభ్యాసన ప్రక్రియలో ఉండేటటువంటి సోపానాలు వచ్చేసి ఫస్ట్ అవసరం ఏర్పడటము, తర్వాత లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, తర్వాత లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం, లాస్ట్లో గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం.